హలో ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్ జట్టు నమీబియా మీద పూర్తి ఆధిక్యత సాధించి ఏకంగా 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇది పరుగుల ప్రాతిపదికన భారత్ చరిత్రలోనే అతిపెద్ద విజయమని చెప్పవచ్చు. ఇషాన్ కిషన్ తన ఎక్సలెంట్ బ్యాటింగ్తో 61 పరుగులు సాధించగా, హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో బ్యాటింగ్లో 52 పరుగులు చేసి బౌలింగ్లో 2 వికెట్లు పడగొట్టాడు. ఫ్రెండ్స్, భారత్ జట్టు ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడి రెండింట్లోనూ విజయం సాధించి తన గ్రూప్లో ముందంజలో నిలిచింది. ఈ విజయం వల్ల భారత్ నెట్ రన్ రేట్ గణనీయంగా పెరిగింది. ఇది టోర్నమెంట్లో ముందుకు సాగడానికి చాలా కీలకమైన అంశం. ఇప్పుడు మ్యాచ్ డీటెయిల్స్కు వద్దాం. భారత్ కెప్టెన్ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ కొత్త ఓపెనర్లు ఇషాన్ కిషన్ మరియు సంజు శాంసన్ ఆరంభం నుంచే చాలా దూకుడుగా ఆడారు. సంజు శాంసన్ కేవలం 8 బంతుల్లోనే 22 పరుగులు సాధించాడు. అందులో 3 సిక్సర్లు మరియు 1 4 ఉన్నాయి. ఇది నిజంగా అద్భుతమైన స్టార్ట్. కానీ రెండో ఓవర్లో బెన్ షికాంగో అనే బౌలర్ చేతిలో అతను అవుట్ అయ్యాడు. అయినా ఈ అవుట్ భారత్ జట్టు మొమెంటంను ఏమీ ఆపలేదు. ఎందుకంటే ఇషాన్ కిషన్ తన దూకుడును కొనసాగించాడు. పవర్ ప్లేలో మొదటి 6 ఓవర్ల చివరి ఓవర్లో ఇషాన్ కిషన్ జేజే స్మిత్ అనే బౌలర్పై 4 వరుస సిక్సర్లు బాదాడు. ఇది మ్యాచ్కు ఒక హైలైట్ మూమెంట్. దీంతో అతను కేవలం 20 బంతుల్లోనే తన అర్ధశతకం అంటే 50 పరుగులు పూర్తి చేశాడు. మొదటి 6 ఓవర్లు ముగిసేసరికి భారత్ 86 పరుగులు చేసి కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. తరువాత 7వ ఓవర్లోనే భారత్ 100 పరుగులు చేసింది. ఇది పురుషుల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అతి వేగవంతమైన టీమ్ సెంచరీ అని చెప్పవచ్చు. ఇది భారత్ బ్యాటింగ్ లైనప్ బలాన్ని చూపిస్తోంది. మధ్య ఓవర్లలో అంటే 7 నుంచి 15 ఓవర్ల మధ్య నమీబియా జట్టు తిరిగి బలంగా పుంజుకుని మ్యాచ్లోకి వచ్చింది. గెర్హార్డ్ ఎరాస్మస్ అనే బౌలర్ తన మొదటి బంతికే ఇషాన్ కిషన్లు 61 పరుగులకు అవుట్ చేశాడు. అతను 24 బంతుల్లో ఈ స్కోరు సాధించాడు. ఇది ఒక షాకింగ్ ట్విస్ట్. ఆ తరువాత బెర్నార్డ్ షోల్స్ అనే బౌలర్ సూర్యకుమార్ యాదవ్ను 12 పరుగులకు స్టంపింగ్ చేసి అవుట్ చేశాడు. మళ్లీ ఎరాస్మస్ తిలక్ వర్మను 25 పరుగులకు అవుట్ చేశాడు. దీంతో భారత్ స్కోరు 104 పరుగుల వద్ద 1 వికెట్ నుంచి 124 పరుగుల వద్ద 4 వికెట్లకు కుంగిపోయింది. ఇక్కడ మ్యాచ్ టెన్షన్ పెరిగింది. అయితే ఇక్కడే హార్దిక్ పాండ్యా మరియు శివం దూబే జతకట్టి జట్టును స్థిరపరిచారు. వీరిద్దరూ 5వ వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది భారత్ను తిరిగి ట్రాక్ పైకి తెచ్చింది. హార్దిక్ పాండ్యా చాలా దూకుడుగా ఆడి 28 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అందులో 4 సిక్సర్లు మరియు 4 4లు ఉన్నాయి. అతని ప్రదర్శన నిజంగా ఇన్స్పైరింగ్. శివం దూబే 23 పరుగులు సాధించాడు. అందులో ఒక భారీ 107 మీటర్ల సిక్సర్ కూడా ఉంది. ఇది స్టేడియంను ఉర్రూతలూగించింది. భారత్ 230 పరుగులకు పైగా స్కోర్ చేస్తుందని అనిపించినా చివరి 2 ఓవర్లలో నమీబియా బౌలర్లు అద్భుతమైన డెత్ బౌలింగ్ చేసి మ్యాచ్ను తమ వైపు మళ్లించారు. ఎరాస్మస్ 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యాను అవుట్ చేశాడు మరియు అక్సర్ పటేల్ను మొదటి బంతికే అవుట్ చేసి గోల్డెన్ డక్గా మార్చాడు. అదే ఓవర్లో శివం దూబే రన్అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లో జేజే స్మిత్ రింకు సింగ్ను అవుట్ చేశాడు మరియు చివరి బంతికి హర్షదీప్ సింగ్ను రన్అవుట్ చేశాడు. ఈ చివరి దశలో భారత్ కేవలం 10 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ మొదటి భాగంలో చూపిన దూకుడు కారణంగా భారత్ మొత్తం 209 పరుగులు 9 వికెట్లు కోల్పోయి సాధించింది. ఎరాస్మస్ 4 వికెట్లు తీసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. అతను నమీబియా హీరో. ఇక నమీబియా టార్గెట్ చేస్తూ మొదట్లో బాగానే ప్రారంభించింది. కానీ స్పిన్ బౌలర్ల ముందు త్వరగా కుప్పకూలిపోయింది. మొదటి ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో నిశ్శబ్దంగా ఉన్నా రెండో ఓవర్లో జాన్ ఫ్రైలింక్ ఒక 4 మరియు ఒక సిక్సర్ కొట్టాడు. తర్వాత హర్షదీప్ సింగ్ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 4లు కొట్టాడు. కానీ హర్షదీప్ స్లోయర్ బంతితో ఫ్రైలింక్ను మిస్క్యూ చేసి అవుట్ చేశాడు. అతను 15 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అతని ఓపెనింగ్ పార్ట్నర్ లౌరెన్స్ స్టీన్ క్యాంప్ హర్షదీప్ చివరి పవర్ ప్లే ఓవర్లో 17 పరుగులు సాధించాడు. అందులో 2 4లు మరియు ఒక సిక్సర్ ఉన్నాయి. పవర్ ప్లే ముగిసేసరికి నమీబియా 67 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. ఇది ఒక మంచి స్టార్ట్. పవర్ ప్లే తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేసి తన మొదటి బంతికే స్టీన్ క్యాంప్ను 29 పరుగులకు బౌల్డ్ చేశాడు. ఎరాస్మస్ అక్సర్ పటేల్ ఓవర్లో 2 సిక్సర్లు కొట్టాడు. కానీ తర్వాతి ఓవర్లో లాంగ్ ఆఫ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇంతలో చక్రవర్తి మరో 2 కీలక వికెట్లు తీశాడు. లాఫ్టీ ఈటన్ను లాంగ్ ఆఫ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ చేశాడు మరియు స్మిత్ను గూగ్లీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా మాలన్ క్రూగర్ క్యాచ్ను అద్భుతంగా పట్టుకున్నాడు. అది మొదట మిస్జడ్జ్ అయినా ఓవర్ రన్ చేసి క్యాచ్ పట్టాడు. ఇది ఆక్సర్కు 2వ వికెట్ ఇచ్చింది. ఇది ఒక సూపర్ క్యాచ్. ఈ ఇద్దరు స్పిన్నర్లు కలిసి 5 వికెట్లు తీసి కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చారు. దీంతో నమీబియా 67 పరుగుల వద్ద 1 వికెట్ నుంచి 94 పరుగుల వద్ద 6 వికెట్లకు కుంగిపోయింది మరియు మ్యాచ్ ఫలితము స్పష్టమైపోయింది. భారత్ విజయం దాదాపు నిర్ధారణ అయింది. చివరి ఓవర్లలో పేస్ బౌలర్లు తిరిగి వచ్చి మిగిలిన టెయిల్ను క్లీన్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా పర్ఫెక్ట్ యార్కర్తో రుబెన్ ట్రంపెల్మాన్ను అవుట్ చేశాడు. హార్దిక్ పాండ్యా తన చివరి ఓవర్లో బెర్నార్డ్ షోల్ట్స్ మరియు బెన్ షికాంగోలను వరుస బంతులకు అవుట్ చేసి హ్యాట్రిక్ అవకాశం సృష్టించాడు. కానీ మ్యాక్స్ హైంగో అది ఆపేశాడు. హార్దిక్ మొత్తం 2 వికెట్లు తీసి 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతని ఆల్రౌండ్ ప్రదర్శన మ్యాచ్కు మణిదీపిక. చివరగా శివం దూబే జేన్ గ్రీన్ను రివర్స్ హిట్ చేస్తుండగా అతను తన స్టంప్స్ను తనే డిస్టర్బ్ చేసి అవుట్ అయ్యాడు. నమీబియా జట్టు 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 93 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భారత్ తరపున 6 బౌలర్లు ఒక్కొక్కరు కనీసం 1 వికెట్ తీశారు మరియు వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 7 పరుగులిచ్చి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డిజర్వ్ చేస్తాడు. ఈ మ్యాచ్ భారత్ ఫ్యాన్స్కు ఎంతో థ్రిల్ మరియు ఆనందాన్నిచ్చింది కదా. మీరేమంటారు? ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ మరియు మ్యాచ్ రివ్యూల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.